నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన జెండా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ మనతో చేయి కలిపారని వ్యాఖ్య. వైసీపీ 8వ జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకం. మార్చి 1వ తేదీన తిరుపతి బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుడి రోషం ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్సీపీ చీటింగ్ టీం అని ఆయన అన్నారు. టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇంకా ఎలా దోచుకోవాలో జగన్ వద్ద స్కెచ్ ఉందని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూ ప్రింట్ ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తామని, హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని, అమరావతికి రూపకల్పన చేస్తామని తెలిపారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, కానీ జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కావున వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైఎస్ఆర్సీపీ దొంగలపై టీడీపీ జనసేన పోరాడాలని సూచించారు. మీడియాని కంట్రోల్ చేయడం కోసం, ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడం కోసం, మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసం జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. నియంత్రణ పెట్టాడు, మీటింగ్లు అడ్డుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. అది తీసుకొచ్చి ఈ నిష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన, అందరిపైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం. అదే అహంకారం ఇతనికి. ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో, ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏమి భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పలు నియోజకవర్గాలకు పార్లమెంటరీ స్థానాలకు సమన్వయకర్తలను మారుస్తుంది అధికార వైఎస్ఆర్సీపీ. తాజాగా 5 సభ్యులతో కూడిన 8వ జాబితాను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవకాశం వచ్చింది. పన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసీకు గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా ప్రమోషన్ దక్కింది. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి, ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు అభ్యర్థుల గెలుపోటములను
బేరాజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మార్చి 1వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అధికార పార్టీలు ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పాయని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ తోనే అది సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్, చంద్రబాబులు బీజేపీకి వంగి వంగి సలాంలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా అనే వరాన్ని ఇద్దరు బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆమె అన్నారు. జగన్ పార్టీ మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియా చేస్తుందని తెలిసి బీజేపీ ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో అవినీతి ఉన్నా చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. జగన్ బీజేపీతో ఉన్నారని అనటానికి చర్యలు లేకపోవటమే సాక్ష్యమని తెలిపారు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారని, యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతుందన్నారు. మెగా డిఎస్సీని దగా చేశారు. జాబ్ క్యాలెండర్ అని జగన్ యువతను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. మరి మోడీ గారు 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేస్తున్నారు. ఇంత చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు మన కర్మ ఏమిటంటే అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం రెండు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నాయి. ఒక్క లాభం మనకు చేయలేదు, ఒక్క మేలు మనకు చేయలేదు, ఒక్క వాగ్దానం మనం నిలబెట్టుకోలేదు. అయినా ఇటు చంద్రబాబు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అదే మోడీకి, అదే బీజేపీ పార్టీకి బానిసలు కావడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత విచిత్రం అండి. 10 సంవత్సరాలు అయిందే, 10 సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి. ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం. ప్రపంచం అంతా వేగంగా పోతుంది, పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా, పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం 25 అడుగులు వెనక్కి వేసాం. ఇది కర్మ కాకపోతే ఏమిటి? ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పాలకపక్షమో, ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా నెరవేరేవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి. ఉత్తరాఖండ్లో అయితే 2000 పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 2000 పరిశ్రమలు వాళ్ళకు వస్తే 490% బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు. జగన్కోట బద్దలు కొట్టి వైసీపీని అంద పాతాళానికి తొక్కేస్తామని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్యుడి రాజకీయాన్ని తట్టుకోలేకనే పొత్తులపై రకరకాలుగా కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖాయమన్నారు. పొత్తులపై తన నిర్ణయాన్ని ప్రశ్నించేవారు, సలహాలు ఇచ్చేవారు తనకు అక్కర్లేదని, తన వెంట వచ్చేవాళ్లు తన వాళ్ళన్నారు. అన్ని ఆలోచించే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ, జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సొంత బాబాయిని చంపినా, చెల్లెల్ని గెంటేసిన, 1000 కోట్లు అవినీతికి పాల్పడినా జగన్ను వెనకేసుకొస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మద్దతుదారుల పేరుతో తనకు సలహాలిచ్చే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్మెంట్ చేసే సత్తా మనకుందా అని ప్రశ్నించారు. నిజంగా తన మద్దతుదారులైతే తనతో నడవాలి కానీ తనను ప్రశ్నించవద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా ఉంటుందని, శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా అని స్పష్టం చేశారు. 5 కోట్ల ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర, పశ్చిమం, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు ఎక్కడికి వెళ్లినా
పంచాయతీలు చేసేది 5గురేనని ధ్వజమెత్తారు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్ల పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థిలాగా, 10th క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ 2024పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రూపొందించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ప్రణాళిక అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బుధవారం వికసిత్ ఆంధ్ర 2047పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 2047 నాటికి 100 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా దేశాన్ని వికసిత్ భారత్గా అనగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న భారత లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎకానమీ, నగరాల అభివృద్ధి వంటి అంశాలలో రాష్ట్రాన్ని అన్ని విధాల మెరుగైన రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, ప్రాథమిక రంగం అభివృద్ధి, రేవులు ఆధారిత అభివృద్ధి వంటి రంగాలలో దేశం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిందని తెలిపారు. అలాగే దేశంలోనే 2వ పెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, ఇటీవల కాలంలో నూతన ఓడరేవులను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక పరంగా రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎంతో వైభవపేతంగా మంగళగిరిలోని నాంచారమ్మ చెరువులో శ్రీ 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 భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లు మరియు శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి అమ్మవార్ల దివ్య విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ శిఖరాల ప్రతిష్టను దిగ్విజయంగా నిర్వహించారు. మంగళగిరి పట్టణ పద్మశాలియ భూత్మయ సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్ల విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు 20,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీ 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 భద్రావతి భావన ఋషి స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొని స్వామివార్ల ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుంటూరు జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్, మంగళగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులతో ఆలయ కమిటీ నిర్వాహకులతో ఏర్పాటైన విషయంపై
వారు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో మాట్లాడారు. తిరుపతి నెల్లూరు నసరావుపేట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న వేలంపాటను రద్దు చేయాలని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన టెండర్లు అవినీతిపై విచారణ ఇప్పటికీ తేల్చలేదని ఆయన అన్నారు. మంగళగిరి ఆటోనగర్లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఎదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ సంఘం నాయకులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్జి ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న వేలంపాట సుబాబులు, జామాయిలు రైతులకు ఎంతో నష్టమని తెలియజేశారు. గతంలో నిర్వహించిన టెండర్లు అవినీతిపై విచారణ ఇప్పటికీ తేల్చలేదని వారన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలుపునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబాబులు, జామాయిలు రైతులకు నష్టం చేకూరే వేలంపాటను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు నిర్వహిస్తున్నటువంటి కర్ర వేలంపాట్ల వల్ల నష్టం జరుగుతూ ఉందో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలనేటువంటి దాంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏప్రిల్ మాసంలో నెల్లూరు, తిరుపతి, నరసరావుపేట, ఏలూరు తదితర డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఎకరాలకు పైగా, హెక్టార్లకు టన్నులకు పైగా, మెట్రిక్ టన్నులకు పైగా కర్రకి వేలం వేశారు. బయట మార్కెట్లో 500 నుంచి ఇంకా 5,500 నుంచి 7,000-8,000 దాకా రేటు ఉంటే ఇవాళ విఎస్ఎస్లకు సంబంధించినటువంటి కర్ర అమ్మకాలకి 3,460 రూపాయలు నెల్లూరు డివిజన్లో, తిరుపతి డివిజన్లో 3,510 రూపాయలకి రేటు ఖరారు చేయటం అంటే మరి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితితో అర్థం చేసుకోవాలి. ఈ కర్ర కూడా దాదాపు 10 నుంచి 14 సంవత్సరాలు పెంచినటువంటి కర్ర, ఒక రకంగా నాణ్యమైనటువంటిది, బాగా సైజు వచ్చేటువంటి కర్రని మరి ఇంత తక్కువ కర్రకి రేటుకి కోట్ చేసి ఆ రకంగా ఇటు బయట ఉండేటువంటి రైతులకి, రైతుల భూముల్లో పంట వేసేటువంటి రైతులకి నష్టం చేస్తున్నారు. విఎస్ఎస్లకి నష్టం జరుగుతూ ఉంది, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి రోజు నుంచి అంటే మార్చి 1వ తేదీ నుంచి 2 దఫాలుగా మళ్ళీ ఈ రెగ్యులర్ ఫారెస్ట్లో ఉండేటువంటి కర్రని అమ్మకానికి పెడుతున్నారు. ఈ రకంగా మొత్తం ఫారెస్ట్ కర్ర అంతా ఇవాళ మార్కెట్ మీద ప్రభావం కలగజేసి రైతులు పండించేటువంటి సుబాబులు, జామాయిలు, సరుగుడు ఈ పంటకి రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర తగ్గిపోయే పరిస్థితి ఉంది. గత మాసం నుంచి ఇప్పటికే దాదాపు 600 నుంచి 1,200 దాకా మరి ఇటు సుబాబులు కావచ్చు, జామాయిలు కావచ్చు, సరుగుడు కావచ్చు, కర్రకి రేటు తగ్గిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు వేలంపాట పెట్టేటువంటి కర్ర మార్కెట్లోకి వచ్చి అది కంపెనీలకు చేరితే మరింత రేటు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి దీన్ని తక్షణం ఆపాలని, ఓటర్లకు ఏ విధంగా ఎరవేసి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపొందిస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. 25 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయామని ఆయన అన్నారు. తాను తిరుపతి నుండి పార్లమెంటుకి పోటీ చేసి గెలిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఓటర్లకు ఎలా వెరవేయాలి అనే విధానంలోనే నేటి ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు తయారవుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలతో రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం ఏర్పడిందని ఆయన అన్నారు. తాను తిరుపతి పార్లమెంటు సెటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తమ పార్టీలో యువతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఎంపీలుగా ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందన్నారు. తాను పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నదే ప్రత్యేక హోదా లాంటి అంశాలపై పోరాడటానికని స్పష్టం చేశారు. 2 వర్గాల మధ్య పోరుకి, 2 ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం.
మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది, ప్రజల మీదకి వెళ్ళడానిక మీరు సిద్ధపడేది? ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఇవ్వండనో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఇవ్వండనో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. అందుకే ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రోడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్న విధానంగా ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము మీకు భవిష్యత్తుని ఇస్తామని ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తామని ఒకరంటారు, సిద్ధమని ఇంకొకరంటే, సంసిద్ధమని అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినుతత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తుకి గ్యారంటీ అనడం, మేము సిద్ధమంటే సంసిద్ధం. కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. దానిలో కూడా కాపీ కొడితే ఎట్లా? రెండు కుటుంబాలుగా ఉండి ఈ కుటుంబం చేసే పని ఆ కుటుంబం కాపీ కొట్టడం, ఆ పని దాన్ని వీళ్ళు కాపీ కొట్టడం. కేవలం పెత్తనం కావాలి, అధికారం కావాలి అనుకునే పెత్తందారులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన జెండా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ మనతో చేయి కలిపారని వ్యాఖ్య. వైసీపీ 8వ జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకం. మార్చి 1వ తేదీన తిరుపతి బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామన్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.